హాయ్ ఫ్రెండ్స్, మనం గుడి నుండి ఇంటికి వచ్చాక కొన్ని తప్పులను అస్సలు చేయకూడదట. అవేంటో ఇప్పుడు చూద్దాం. మనం గుడికి వెళ్ళేటప్పుడు ఎంత భక్తితో నియమనిష్టలతో వెళ్తామో అంతే భక్తితో నియమనిష్టలతో గుడి నుండి ఇంటికి వచ్చాక కొన్ని నియమాలను పాటించాలి. సాధారణంగా మన ఇంట్లో పెద్దవారు వారానికి ఒకసారైనా గుడికి వెళ్ళాలని చెబుతారు. గుడికి వెళ్ళడం వల్ల మనకి దేవుని ఆశీర్వాదం లభించడంతో పాటు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు మనకు తెలియకుండా పొరపాట్లు చేస్తాము. ఇలా చేయడం వలన గుడికి వెళ్ళిన పుణ్యం దక్కకపోవడంతో పాటు చెడు ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు చేయకూడని ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమఃశివాయ అనే చిన్న కామెంట్ చేయండి. ముందుగా దేవాలయానికి వెళ్ళేవారు ఖాళీ చేతులతో మాత్రం అస్సలు వెళ్ళకూడదు. దేవునికి ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి. గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయను పువ్వులను తీసుకుని వెళ్తే చాలా మంచిది. గుడికి చేరుకోగానే కాళ్ళు చేతులను శుభ్రం చేసుకుని ఆలయంలోనికి ప్రవేశించి ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టాలి. చాలామంది గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న దేవుని విగ్రహాన్ని ముట్టుకుని నమస్కారం చేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని విగ్రహాన్ని ముట్టుకోకూడదు. మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయ స్వామిని కూడా అస్సలు తాకరాదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని వేద పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వేద మంత్రాలతో పటిష్ఠించబడిన దేవుని విగ్రహాలను ముట్టుకోవడం వల్ల అవి అపవిత్రం అవ్వవచ్చని పండితులు సూచిస్తున్నారు. కాబట్టి మీరు గుడికి వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలంటే భక్తిపూర్వకంగా దేవుడికి నమస్కరించుకోండి. అంతేగాని దేవుని విగ్రహాలు మాత్రం ముట్టుకోవద్దు. దేవుడిని దర్శించుకునేటప్పుడు గుడిలో ఉన్న గంటను మీ కుడి చేత్తో 3 సార్లు మోగించాలి. గంట మోగించడం వలన మనసుకి ఆధ్యాత్మిక ఆనందం, మానసిక ప్రశాంతత, అలాగే సకల దేవతలకు ఆహ్వానం పలికినట్టు అవుతుంది. చాలామంది గుడిలో దర్శనమైన తర్వాత గుడిలో కూర్చోకుండా వచ్చేస్తారు. కానీ అలా అస్సలు చేయకూడదు. కనీసం 2 నిమిషాలైనా తప్పనిసరిగా కూర్చొని ఆ భగవంతుణ్ణి ధ్యానించి ఇంటికి రావాలి. గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చాలామంది కాళ్ళు కడుక్కుంటారు. అయితే గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు అని వేద పండితులు చెబుతున్నారు. 1 నిమిషం పాటు ఇంట్లో కూర్చొని ఆ తర్వాత ఇంట్లోనే అన్ని గదుల్లోనికి వెళ్ళాలి. ఇలా చేస్తే ఆలయ స్వచ్ఛత ఇంట్లో అన్ని భాగాలకు విస్తరిస్తుంది. గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే అస్సలు స్నానం చేయకూడదు. ఎందుకంటే మనం గుడిలో ఉన్నప్పుడు మన శరీరం అంతా దైవశక్తులతో నిండి ఉంటుంది. మన శరీరం మొత్తం పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది. కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. దీనివల్ల మీరు భగవంతుని దర్శనం చేసుకున్నా కూడా పుణ్యం మాత్రం లభించదు. అందుకే గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయరాదు. గుడిలో ఇచ్చిన దేవుని ప్రసాదాన్ని చాలామంది ఇంటికి వచ్చే దారిలో తింటూ ఉంటారు. దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలని వేద పండితులు చెబుతున్నారు. గుడిలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే పంతులు గారు మీ తలపై శతకోపం పెట్టేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను అప్పుడు కోరుకోండి. ఎందుకంటే మన తలపైన శతకోపనం పెట్టేటప్పుడు ఏదైనా కోరుకుంటే మీరు అనుకున్న కోరిక నేరుగా ఆ దేవుని పాదాల చెంతకు వెళుతుంది. అలాగే చాలామంది గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. కొందరు 3 ప్రదక్షిణాలు చేస్తే మరికొందరు 5 లేదా 11 ప్రదక్షిణలు చేస్తారు. ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ప్రదక్షిణలు చేస్తారు. అయితే మీరు వెళ్ళిన దేవుని గుడిని బట్టి ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది. ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఆంజనేయ స్వామికి ఇష్టమైన సంఖ్య 5. కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయంలో కనీసం 5 ప్రదక్షిణలైనా చేయాలి. హనుమంతుడి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మీరు ఏదైనా తీరని సమస్యలతో బాధపడుతుంటే 11 తమలపాకుల పైన శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి ఆలయంలో సమర్పించండి. శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాల మాదిరిగా ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఎందుకంటే శివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టే అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకవేళ శివాలయంలో ప్రదక్షిణలు చేయాలనుకుంటే మాత్రం చండీ ప్రదర్శనలు మాత్రమే చేయాలి. శివాలయంలోనికి అడుగుపెట్టగానే ముందుగా మనం నందిని దర్శనం చేసుకోవాలి. గుడిలో దర్శనమైన తర్వాత నేరుగా ఇంటికి రావాలి. ఇలా గుడి నుంచి ఇంటికి వస్తే మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. అలాగే సాయిబాబా ఆలయంలో 5 లేదా 9 ప్రదక్షిణలు చేయాలి. ఆలయంలో ఉన్న విభూతిని నుదిటిపైన ధరించాలి. సాయిబాబాకు ఇష్టమైన కోవా స్వీట్లను ఆలయంలో చిన్నపిల్లలకు పంచిపెడితే మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు తప్పనిసరిగా తులసిమాలను తీసుకువెళ్ళాలి. దేవునికి తులసిమాలను సమర్పించడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 11 ప్రదక్షిణలు తప్పనిసరిగా చేయాలి. గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం నామాన్ని జపిస్తూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అలాగే వినాయకుడి గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. మనసులో కోరికలు నెరవేరుతాయి. తరువాత గర్భగుడిలో ఉన్న స్వామివారిని దర్శించుకోవాలి. ఆలయంలో దేవుడికి ఎదురుగా నిలబడి ఎల్లప్పుడూ దర్శనం చేసుకోకూడదు. దేవాలయంలో దేవుని దర్శనం చేసుకునేటప్పుడు విగ్రహానికి కుడివైపున లేదంటే ఎడమవైపున నిలబడి దర్శనం చేసుకోవాలి. వినాయకుడికి ఇష్టమైన 21 గరికలను సమర్పించాలి. తరువాత కళ్ళు మూసుకుని స్వామిని తలుచుకుని తమ విన్నపాలను విన్నవించుకోవాలి. తమకు చేసిన మేలు గురించి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. దేవుడిని దర్శించుకునే సమయంలో మనసులోకి ఇతర ఆలోచనలు రాకూడదు. భగవంతుని మీద మనసు లగ్నం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీరు చేపట్టిన పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అలాగే మీరు కోరుకున్న కోరికలు ఆ విఘ్నేశ్వర స్వామి తప్పక నెరవేరుస్తాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి వివాహం కుదరదు. కుదిరినట్టే కుదిరి చెడిపోతూ ఉంటుంది. అలాంటి వారు శుక్రవారం రోజున అమ్మవారి గుడికి వెళ్ళి నెయ్యితో తడిపిన ఒత్తులను బెల్లం మీద ఉంచి దీపం వెలిగించాలి. తర్వాత అమ్మవారికి ఇష్టమైన బెల్లం పరమాన్నం లేదా పులిహోర నైవేద్యంగా పెట్టాలి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా 3 ప్రదక్షిణలు చేయాలి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రమందారం 108 సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు చెబుతున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయంలో కనీసం 2 లేదా 3 నిమిషాలు కూర్చొని ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి. ప్రతి ఒక్కరూ గుడికి వెళ్ళి పూజ చేయించుకొని తిరిగి వెళ్ళేటప్పుడు కాసేపైనా ఆలయ ప్రాంగణంలో కూర్చొని వెళ్ళాలని పండితులు చెబుతున్నారు. ఆ సమయంలో దైవ స్వరూపాన్ని దర్శించుకోవాలి. ఎటువంటి బాధలు లేకుండా చనిపోవాలని, ఎవరి మీద ఆధారపడకుండా తన స్వశక్తి మీదే ఉండాలని, దైవ సన్నిధిలో మరణించే అవకాశం కల్పించాలని, అలాగే మీకున్న కోరికలను మనసులో కోరుకుంటూ కాసేపు ఆలయంలో కూర్చోవాలి. గుడిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు కొద్దిసేపు గుడిలో కూర్చోవడం వల్ల ఆ శక్తి మీ శరీరం మీదకి వస్తుందని, మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అలాగే గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. మధ్యలో ఏ పని కోసం ఆగకూడదు. నేరుగా ఇంటికే వెళ్ళాలని పండితులు సూచిస్తున్నారు. తద్వారా గుడిలో పాజిటివ్ ఎనర్జీ, ఆ శక్తి మీ ఇంటిలోనికి ప్రవేశిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.